వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రయాటెక్. ఈ వీడియోలో ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది నేర్చుకున్నాం. ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయడానికి మెయిల్ అనేది కంపల్సరీ. సో మెయిల్ అనేది కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఒక వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరన్నా చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత దీన్ని అయితే చూసి నేర్చుకోండి. ఒకవేళ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. facebook.com అని సెర్చ్ చేసిన తర్వాత www.facebook.com పైన ప్రెస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇలా మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో మన అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ న్యూ అకౌంట్ పైన ప్రెస్ చేసిన తర్వాత మనం నేము, సర్నేము, ఇంకా మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏది ఇచ్చుకున్నా పర్లేదు, మేము ఈమెయిల్తో అయితే చేద్దాం అనుకుంటున్నాం. ఎంటర్ చేసేసిన తర్వాత ఒక పాస్వర్డ్ అనేది మనం ఇచ్చుకోవాలి. సో పాస్వర్డ్ మర్చిపోకుండా ఉండడానికి బెటర్ ఎక్కడైనా రాసి పెట్టుకుంటే మంచిది. ఇది బేసిక్ ఇన్ఫో, మన పుట్టినటువంటి డేట్, మంత్, ఇయర్ అండ్ మన జెండర్ని కూడా ఒక్కసారి ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ వీడియోలో చూపించినట్టుగా ఫిక్స్ అనేది చేసుకోవాలి. సైన్ అప్ కొట్టగానే అకౌంట్ అనేది నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. సో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే అయ్యే నేమ్స్తో కనుక అకౌంట్స్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంటే మనకి క్రియేట్ అవ్వదన్నమాట. సో రెడ్ కలర్లో అక్కడ హైలైట్ అవుతూ ఒకటి కనిపిస్తుంది కదా. సో నేమ్ అనేది చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ సైన్ అప్ కొడదాం. ఇప్పుడు నేను నా నేమ్ స్వాతి కాబట్టి ఆ ట్రై అనేది దాన్ని చేంజ్ చేసి స్వాతి అని టైప్ చేసి సైన్ అప్ అయితే కొట్టాను. సో చూద్దాం ఈసారైనా ఆ నేమ్ తీసుకుంటుందో లేదో. సో మళ్ళీ తీసుకోలేదు. ఈసారి సర్నేమ్ చేంజ్ చేసి ట్రై చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఈ నేమ్స్తో అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఏ అకౌంట్ ఎవరిది అనేది తెలియక మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో అందుకే ఇది అంత పర్టికులర్గా నేమ్, సర్నేమ్ విషయంలో కేర్ఫుల్గా అయితే ఉండాలి. ర్యాండమ్గా ఏదో ఒకటి టైప్ చేసేసాను. టైప్ చేసిన తర్వాత మళ్ళీ సైన్అప్ అయితే చేసి చూద్దాం. హోప్ఫుల్లీ ఈసారైనా అకౌంట్ నెక్స్ట్ పేజ్కి మూవ్ అవుతుందేమో చూద్దాం. TRRA అని టైప్ చేసి సైన్అప్ అయితే ఇచ్చేసాను. సో లోడ్ అవడానికి టైం పడుతుంది. 1 minute వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లోకి అయితే మూవ్ అవుతుంది. అక్కడ ఏం చేయాలంటే మనం జీమెయిల్ అనేది కన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది. దానికి మనకి ఒక మెయిల్కి ఆ కోడ్ అనేది సెండ్ అవుతుంది. మనం ఏదైతే మెయిల్ ఇచ్చామో ఆ మెయిల్లోకి లాగిన్ అయిపోయి ఇన్బాక్స్లో ఏమైనా మెయిల్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. ఫేస్బుక్ నుంచి ఒక కోడ్ అయితే మనకు వచ్చి ఉంటుంది. సో ఆ కోడ్ని మనం కాపీ చేసుకొని ఎక్కడైతే ఎంటర్ చేయాలో ముందు పేజ్లో అక్కడికి తీసుకువెళ్ళి దీన్ని ఈజీగా పేస్ట్ చేసేసుకోవడమే. తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ కన్ఫర్మేషన్ అడుగుతుంది. దానిపైన కూడా ఓకే ప్రెస్ చేసేసినట్లయితే మనకి ఫేస్బుక్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అన్నమాట. చాలా సింపుల్గా మనం ఫేస్బుక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మన ఫేస్బుక్ అకౌంట్ డాష్బోర్డ్ అయితే కనిపిస్తుంది. సో బేసిక్ సెట్టింగ్స్ అనేవి చేసేసుకుందాం. స్వాతి ప్రొఫైల్ పిక్ అయితే అప్లోడ్ చేసేద్దాం. అప్లోడ్ ఫొటోస్లోకి వెళ్ళాం. ఆల్రెడీ డౌన్లోడ్స్లో ఒకటైతే చూస్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడైతే అప్లోడ్ చేసేయడం జరిగింది. డిస్క్రిప్షన్ అనేది ChatGPTని అడిగితే అదే చెప్తుంది. సో మనం దాన్ని ఈజీగా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ChatGPTకి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఫర్దర్ వీడియోస్లోకి అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ సేమ్ అలాగే కవర్ ఫోటోని కూడా మనం ఎడిట్ చేసుకున్న దాంట్లోంచి అప్లోడ్ చేసేసుకోవడమే. ఆల్రెడీ డౌన్లోడ్స్లో ఒక ఇమేజ్ అయితే ఉంది. సో ఆ త్రయిటెక్ అనే నేమ్తో ఉన్న కవర్ ఫోటోని అయితే మేము ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అప్లోడ్ అయిపోయిన తర్వాత అకౌంట్ పేజ్, మెయిన్ పేజ్ అనేది ఇలా కనిపిస్తుంది. అక్కడ సేవ్ చేంజెస్ అనే దానిపైన ప్రెస్ చేస్తే ఇవన్నీ సెట్టింగ్స్ కూడా సేవ్ అయిపోయి ఉంటాయి. సో ఇలా మనకి ఫేస్బుక్ అకౌంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ఈజీగా మన ఫేస్బుక్ అకౌంట్ని క్రియేట్ చేసేసుకోవచ్చు. ఒకసారి హోమ్ పేజ్లోకి వెళ్ళి ఏమైనా సెట్టింగ్స్ అడిషనల్గా చేయాల్సి ఉంటే అక్కడ నుంచి అయితే మనం చేసేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఫేస్బుక్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనే వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎడిట్ ప్రొఫైల్ దగ్గరికి వెళ్ళి ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ అన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం చూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.